ఒక నిమిషం ఇమాజిన్ చేసి చూడండి. మనం జీవిస్తున్న భూమిలాగా సేమ్ ఓషన్, సేమ్ క్లైమేట్, సేమ్ సన్లైట్, కానీ 100 లైట్ ఇయర్స్ దూరంలో సైలెంట్లీ రివాల్వ్ అవుతున్న ఒక ప్లానెట్ ఉంది. సైంటిస్ట్ చెప్తున్నారు ఈ ప్లానెట్లో మనలాంటి లైఫ్ ఉండే ఛాన్స్ ఉందని. రీసెంట్లీ ఒక భూమిని కనిపెట్టింది. ఇది ఒక స్మాల్ డిస్కవరీ కాదు, మానవ చరిత్రని మార్చేసే విషయం. ఈ ప్లానెట్లో ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్ పాసిబులా లేదా మనం ఫ్యూచర్లో అక్కడ జీవించగలమా, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో క్యాప్చర్ చేసిన డేటాలో ఒక షాకింగ్ డిస్కవరీ దొరికింది. మన అర్త్కి ఆల్మోస్ట్ అదే కండిషన్ ఉన్నా అక్కడ హీట్, లైట్, టెంపరేచర్ అన్ని అర్త్కి దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఈ ప్లానెట్కి సైంటిస్ట్ ఒక పేరు ఇచ్చారు, సూపర్ ఎర్త్ క్యాండిడేట్. అంటే మన దానికన్నా కొంచెం పెద్ద కానీ జీవనానికి పర్ఫెక్ట్ ఉన్న ప్లానెట్. భూమి అని ఎలా డిసైడ్ చేస్తారు? జస్ట్ ప్లానెట్ సైజ్ చూడడం కాదు, మనలాంటి లైఫ్ సర్వే అవ్వడానికి కావాల్సిన మెయిన్ కండిషన్ చెక్ చేస్తారు. ఒకటి, గోల్డిలాక్స్ జోన్, పర్ఫెక్ట్ డిస్టెన్స్. ప్లానెట్ తన స్టార్కి టూ హాట్ టూ కోల్డ్ కాకుండా ఎగ్జాక్ట్ గోల్డిలాక్స్ జోన్లో ఉండాలి. ఈ ప్లానెట్ ఎగ్జాక్ట్లీ ఆ స్వీట్ స్పాట్లో ఉంది. లిక్విడ్ వాటర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సెకండ్, అట్మాస్ఫియర్ సిగ్నల్స్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ స్టార్ నుండి వస్తున్న లైట్ని స్ప్రెడ్ చేసి ప్లానెట్ అట్మాస్ఫియర్లో ఏమి కెమికల్స్ ఉన్నాయో మెజర్ చేస్తుంది. అండ్ గెస్ వాట్, లైట్ స్పెక్ట్రమ్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ లాగా లైఫ్ రిలేటెడ్ గ్యాసెస్ ట్రాక్స్ కనిపించాయి. ఇది బిగ్గెస్ట్ గ్రీన్ సిగ్నల్. థర్డ్, సైజ్ అండ్ గ్రావిటీ. హ్యూమన్ ఫ్రెండ్లీ. ప్లానెట్ అర్త్ కన్నా 1.2-1.5 టైమ్స్ పెద్ద. అంటే గ్రావిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ హ్యూమన్ బాడీ అడాప్ట్ అవ్వగలిగే రేంజ్లో ఉంది.